నమస్తే, తెలుగు రుచికి స్వాగతం. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే మనం రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్ హాయ్ అండ్ మీకు కూడా హాయ్. హలో. సో మరి ఆహా ఏమి రుచిలో ఈ రోజు ఏం స్పెషల్ చేసి చూపిస్తారు? ఇవాళ స్పెషల్గా బెంగాలీ చికెన్ బిర్యానీ. బెంగాలీ చికెన్ బిర్యానీ. yes. సో బిర్యానీలోకి సో ఇది బెంగాలీ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఉంటుంది. పొటాటోస్ యూస్ చేస్తారు, బంగాళదుంపలు. వావ్, చాలా మంది బంగాళదుంపల ప్రియులు ఉన్నారు ముందు మా ఇంట్లోనే. ఓకే. సో బెంగాలీ చికెన్ బిర్యానీ. బెంగాలీ చికెన్ బిర్యానీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? బెంగాలీ చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, బంగాళదుంప ముక్కలు 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, కుంకుమ పువ్వు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, పుదీనా కొద్దిగా, బిర్యానీ ఆకు 1, మిరియాలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మొగలి పువ్వు ఎసెన్స్ కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు? స్టార్ట్ చేశారు. సో ఆన్ చేసుకుందాం ఈ రెండు. ఫస్ట్ దీనిలో నీళ్ళు పోయండి. జగ్లో ఉన్న నీళ్ళన్నీ పోసేసాను ఇంకా చాలా. ఫస్ట్ బిర్యానీ ఆకు, కొంచెం గరం మసాలా, కొంచెం నూనె, ఆ నీళ్ళల్లో నూనె వేస్తే ఏమవుతుంది అంటే రైస్ మీకు పొడి పొడిగా వస్తుంది. సాల్ట్. సో ఇది మూసేద్దాం, మరగాలి. ప్లస్ ఇది నూనె వచ్చేది ఎందుకంటే మనం పొటాటోస్ బంగాళదుంపలు ఫ్రై చేసుకుంటాం, హాఫ్ డన్ చేసుకొని దాని తర్వాత దమ్ములు వేసుకుంటాం. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకుంటాం. ఫస్ట్ చికెన్, అల్లం వెల్లుల్లిపాయ, దాని తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, మామూలుగానే బిర్యానీలో కొంచెం పొడవు పచ్చిమిరపకాయలు వేస్తారు కదా. ఇది కొంచెం ఒక్కొక్క బిర్యానీలో ఒక్కొక్క కొంచెం బెంగాలీ స్టైల్ ఏంటంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేస్తాం. పెరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం గరం మసాలా పౌడర్, చిల్లీ పౌడర్, కలర్కి అనమాట. సో కలర్కే ఎంత వేసుకుంటున్నారా? పచ్చిమిరపకాయల పేస్ట్, కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం పసుపు, కొంచెం ఇది పెప్పర్ కార్న్స్ అనమాట, మిరియాలు, ఈ బ్రౌన్ ఆనియన్, వేయించిన ఉల్లిపాయలు, ఇప్పుడు ఉప్పు, సో కొంచెం నూనె, ఇవన్నీ వేసి కాసేపులా ఊరితే బాగుంటుందని. అవునండి, కొంచెం ఒక 2 hours
2 గంటల సేపు నానబెట్టాలి. అప్పుడే మామూలుగా బయట ఉంచుతారా లేక ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచడం? బయట ఉంచవచ్చు. బయట ఉంచేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇది మరిగిందనమాట. దీని లోపల మనకి మీరు అటు నుంచి ఇటు నీళ్ళు చిమ్మేలాగా వేసినట్టున్నారు. సో ఫస్ట్ పొటాటోస్ కూడా వేసుకుందాం. బంగాళదుంపలు. సో అది పచ్చివా అండి ఉడికించినవా? పచ్చివి. ఓకే. సో బంగాళదుంపలు ఫ్రై అవుతుంది. ఆ స్పూన్ ఇచ్చి రైస్ వేద్దాం. ఇది బాగా డీప్ ఫ్రై అయిపోవాలండి, కలర్ మారేంత? కొంచెం కలర్ అవ్వాలి. ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం అంటే మనం కుక్ చేసేప్పుడు అది సాఫ్ట్గా అయ్యి మీకు ముద్దగా అయిపోతుంది. ఫ్రై చేస్తే మీకు కరకరలాడుతూ ఉంటుందా? అంటే కరెక్ట్గా ఫామ్గా ఉంటుంది అనమాట, షేప్ తోటి ఉంటుంది. మంచి కలర్ వచ్చింది. ఇదైతే బంగాళదుంపలు మనం పచ్చివే వేసేసుకున్నాం కాబట్టి ఇంకేం ఇలా పచ్చివి అలా ఉడుకుతున్నాయి, అంతే వేగుతున్నాయి. మీరు బిర్యానీలో దమ్ వేస్తారు కదా, ఫ్రెష్ పొటాటోస్ వేస్తే మీకు త్వరగా కుక్ అయ్యి మ్యాష్ అయిపోతుంది, మెత్తగా అయిపోతాయి అంటున్నారు. మీకు పేస్ట్ అయిపోతుంది మీరు తీసేప్పుడే. ఇదే ఫ్రై చేసేస్తే మీకు హోల్గా ఉంటుంది అనమాట మీకు, అదనమాట. ఇవి వేగాలి, అక్కడ రైస్ ఉడకాలి. మరి అన్నం ఉడికేలోపు ఇంకేమైనా ప్రాసెస్ ఉంటుందా? మరి లేదు, ఇది మనం బిర్యానీ బౌల్లో తీసుకొని దాని తర్వాత ఉడికిన తర్వాత అది ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇది ఆఫ్ చేసేద్దాం. సో మీరు కొంతసేపు ఇది టైం పడుతుంది అన్నమాట. ఓకే. అయితే మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. నెయ్యి నిల్వ ఉంచిన డబ్బాలో ఒక చిన్న బెల్లం ముక్క కనుక వేసుకున్నట్లయితే వేసవిలో నెయ్యి దాని కమ్మటి సువాసనని కోల్పోకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా రావు గారు. సో ఇప్పుడు దీంట్లో ఇంకో సపరేట్ బిర్యానీ పాట్ తీసుకొని ఫస్ట్ నూనె, దాని తర్వాత గరం మసాలా, దాని తర్వాత ఉల్లిపాయలు, కొంచెం నెయ్యి, బిర్యానీ ఆకు, ఇంకా ఉడకాలా రైస్? ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి, తీసేయమంటారా మరి? తీసేయండి. సో రైస్ తీసాను నేను. దీని లోపల ఇది కూడా దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. రావు గారి బిర్యానీ ఆకంతా అవసరం లేదు కదా? అవసరం లేదు, తీసేయచ్చు. సో ఇది రెడీ అన్నమాట. సో ఇప్పుడు ఈ మ్యారినేషన్ చేసాము కదా చికెన్ ఇది వేసేస్తున్నాం దీంట్లో. ఈ పొటాటోస్ కూడా వేసేది, బంగాళదుంపలు వేయించుకున్న బంగాళదుంపలు. అవును. కూడా రైస్ ఇచ్చాడు. సో దీనిపైన కొంచెం మన నెయ్యి, కొంచెం నెయ్యి వేసాం. దాని తర్వాత ఈ సాఫ్రాన్,
కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు. పాలు. సో ఇది కేవడా వాటర్ అన్నమాట. అంటే మొగలి పువ్వు ఎసెన్స్ బేసిక్. ఓకే, మొగలి పువ్వు ఎసెన్స్. చూడండి, స్మెల్ చూడండి, బాగుంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కొంచెం వేసుకోవాలన్నమాట. పైన వేసిస్తే ఆ లేయర్ అంతే. సరిపోతుంది. సో ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర. కొత్తిమీర, కొంచెం పుదీనా పుదీనా వేసి కొంచెంసేపు దమ్లో పెట్టాలి. సో మరి కాసేపు మగ్గితే బిర్యానీ రెడీ. రెడీ. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. రావు గారు రెడీ. రెడీ. స్పూన్ ఇచ్చేయండి. సో బెంగాలీ చికెన్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ. పొటాటోస్ చూసారు అప్పుడు షేప్గా ఉన్నాయి. ఎస్, చికెన్ ఏదో పొటాటోతో తెలియనట్టుగా. బెంగాలీ చికెన్ బిర్యానీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బెంగాలీ చికెన్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్లో నీళ్లు పోసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, కొద్దిగా నూనె, ఉప్పు వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. బంగాళదుంప ముక్కలు కాగే నూనెలో వేసి వేయించాలి. ఒక బౌల్లో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, కారం, ధనియాల పొడి, పసుపు, మిరియాలు, వేయించిన ఉల్లిపాయలు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. బిర్యానీ గిన్నెలో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసి వేయించాలి. దీనిలో చికెన్ మిశ్రమం, వేయించిన బంగాళదుంప ముక్కలు, అన్నం, నెయ్యి, నానబెట్టిన కుంకుమ పువ్వు, మొగలి పువ్వు ఎసెన్స్, కొత్తిమీర, పుదీనా వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బెంగాలీ చికెన్ బిర్యానీ రెడీ. బెంగాలీ చికెన్ బిర్యానీ. సరే గారు. ఎస్. సో ఎలా ట్రై చేయాలి, ఎన్నెన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ? మామూలుగా బంగాళదుంపలు అంటే ఇష్టపడని వాళ్ళు అసలు ఉండరు, చాలామందికి ఇష్టం. సో అందులోని వచ్చి బిర్యానీలోని బంగాళదుంపలు, చికెన్ ఇవన్నీ యాడ్ చేసి తింటున్నప్పుడు మామూలుగా బిర్యానీ కమ్మగా ఉంటుంది, ఇంకొంచెం కమ్మదనం యాడ్ అయ్యి చాలా చాలా బాగుంది టేస్ట్. కానీ ఎందుకంటే బేసిక్లీ బెంగాలీ బిర్యానీ కొంచెం లైట్గా ఉంటుంది, ఎక్కువ మసాలాలు ఎక్కువ ఉండవు, ఓకే, లైట్గా ఉంటుంది. పొటాటోస్ వేస్తారు, అది వే ఆఫ్ కుకింగ్ అనమాట. మామూలుగా బిర్యానీలోని బంగాళదుంపలు కుర్మాతో తినే వాళ్ళు ఉన్నారు, అలా కాకుండా బిర్యానీతో ఎలా అని అనుకునే వాళ్ళకి సో ఇప్పుడు కొత్తగా ఈ ఒక రెసిపీ కనిపించేసింది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. డెఫినెట్గా మీరైతే ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గారెలు మరింత రుచికరంగా రావాలి అంటే సేమియాలు కాస్త వేయించి పౌడర్ చేసి పెట్టుకొని ఆ సేమియా పౌడర్ని గారెల పిండిలో కలుపుకొని దాంతో కనుక గారెలు వేసుకున్నట్లయితే గారెలు మరింత క్రిస్పీగా మరింత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట చేయడానికి మన జంట సిద్ధంగా ఉన్నారు. మీ పేరు సార్? మురళి అండి. మురళి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేనండి ఓల్డ్ సిటీ కార్వాన్ నుండి వచ్చానండి. ఓల్డ్ సిటీ. మీ పేరు? మాధురి. మాధురి గారు. ఓకే, సో ముందు మీరే వంట చేస్తారు అంతేనా? అంతే. సో ఇప్పుడు ముందు మీరే ఉంటారా? అందే ఫస్ట్ తను, తర్వాత నేను. సో వంటలు అయితే మీరే ముందు ఉంటారు అంతేనా? అంతే. ఏ వంట చేస్తారు? మ్యాంగో ఫ్రాన్స్ కర్రీ. మ్యాంగో ప్రాన్స్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మ్యాంగో ప్రాన్స్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, మామిడికాయ ముక్కలు 1 కప్పు,
తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మాధురి గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నాం. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. నూనె. తర్వాత ఏమేస్తారు? కొంచెం పచ్చిమిరపకాయలు. తర్వాత ఉల్లిపాయలు. మీరు జాబ్ చేస్తుంటారా సార్? అవునండి, ఏం చేస్తుంటారు? నేను ట్రావెల్ ఏజెన్సీ అండి. ట్రావెల్ ఏజెన్సీ. సో ట్రావెల్ ఏజెన్సీ అంటే కొంచెం బిజీగానే ఉంటుంటాయి కదా. అది కూడా ఇంకా సీజన్ వస్తే ఇంకా అవునండి, పండుగలు పెళ్ళిళ్ళ సీజన్లు అలా ఉన్నప్పుడు ఇంకా బిజీగా ఉంటుంది. అవునండి. అవునా? ఓకే. మామిడి ముక్కలు వేసి మామిడి ముక్కలు వేసేయండి. మీరు ఎన్నింటి వరకు ఉంటానని అంటున్నారు? నేను మధ్యాహ్నం 2 o'clock వరకు ఉంటానండి. మధ్యాహ్నం అంటే పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఉంటారా? ఇంట్లో ఉంటానండి. దాని తర్వాత మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అండ్ మళ్ళీ నైట్ 11 o'clock వస్తానండి. ఓకే, 11 దాకా రాత్రి అయిపోతుంది. మరి ఎప్పుడైనా వంటలు అలాంటివి ఏమైనా? ఇంట్లో ఉన్నప్పుడు లైట్గా లైట్గా ఏ వంట చేస్తారు? కాఫీ పెట్టడం, టీ పెట్టడం అది చేస్తానండి. అవి చేస్తారా? ఇంకా అది జస్ట్ ఫస్ట్ చేస్తుండే, ఇప్పుడైతే ఏం చేయట్లేదండి. ఫస్ట్లో వచ్చా అయితే వంటలు బ్యాచులర్గా ఉండేటప్పుడు. Bachelor ఉన్నప్పుడు. భార్య వచ్చాక మనకి ఎందుకు లేని తెలిసారు అంతేనా? ఇప్పుడు అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ వారు మీకు ఎప్పుడైనా ప్రేమగా ఏదైనా వండి పెట్టారండి? వండి పెట్టారండి. పప్పు బాగా చేస్తారండి. పప్పా? సో ఇంకేమైనా చేసి పెట్టారా? ఇంకేం లేదండి, పప్పు అంటే చాలా ఇష్టం. ఎవరికి, మీకా ఆయనకా? ఇద్దరికి. సో పప్పు ఇస్తే ఇష్టంగా తింటారు. వెరీ గుడ్. ఇప్పుడు రొయ్యలు వేయాలి. మీ వారు మీకు ఫస్ట్ వంట చేసి పెట్టింది పప్పు, అంతేనా? అంతే. సో మీకు గుర్తుందండి మీ ఆవిడ మీకు ఫస్ట్ టైం చేసిన వంట ఏదని? నాకంటే ఆవిడే నయ్యం పప్పు టక్మని చెప్పారు. లేదండి. ఆ కాకపోతే యాక్చువల్ అంటే ఒకటే వంట చేస్తారు కాబట్టి గుర్తుండిపోయి ఉండి ఉంటుంది, అంతేనా? ఇప్పుడు మీరు చెప్పండి. యాక్చువల్ అంటే నాన్ వెజ్ అయితే తినేదన్నమాట. యాక్చువల్లీ మీకోసం చేయడమేనా? అదే నా గురించి. యాక్చువల్లీ నేను వెజిటేరియన్, నేను నాన్ వెజ్ తినదు. యాక్చువల్లీ మా గురించి, ఇంట్లో వాళ్ళ గురించి చేసేది. త్యాగమూర్తి అమ్మా. ఓకే, సో అందుకని మాకైతే చేస్తే అన్నీ చేసేవాడు. మా గురించి అయితే అన్నీ చేసేది. మటన్ కర్రీస్ సంథింగ్ అన్నీ చేసేస్తుంది. మటన్ బిర్యానీ అన్నీ చేస్తుంది. మీ వారు మెల్లగా మాట దాటేశారు. మొట్టమొదటి ఏ వంట చేసి పెట్టారని అడిగితే ఎస్కేప్ అయిపోయినట్టున్నారు. ఏమంట గుర్తులేదు. సో మెల్లగా అన్ని బాగా చేస్తుంది. ఇప్పుడు తగినంత పసుపు వేసుకో. ఓకే, గుర్తులేదు. సో మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరాలు కాదండి, ఓన్లీ జస్ట్ 10 months క్రాస్ అయిపోయిందండి. జస్ట్ రీసెంట్లీ మ్యారేజ్ అయిందన్నమాట. మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. నేనైతే మీ ఆయన ప్లేస్లో ఉంటే ఏం చెప్పేదని తెలుసా? సో నాకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా ఆవిడ నాకు కాఫీ ఇచ్చింది ఫస్ట్ టైం అనేసేదండి. అంతే కదా, కాఫీయో టీయో జ్యూస్ ఏదో ఇచ్చుంటారు కదా, అది ఎస్కేప్ అయిపోయే పద్ధతి. అమ్మా చూసారా, నేర్పించాను మీకు. కారం వేసుకోవాలి. ఇందాక నుంచి సతమతం అయిపోతున్నారు. ఏమంట ఇక్కడ మాట్లాడుతున్నారే కానీ బుర్రలో రకరకాల ఆలోచనలు. ఏదో వంట, ఫస్ట్ వంట ఏది కదా. ఇప్పుడు తగినంత సాల్ట్, ఉప్పు. అమ్మో, ఎక్కువదా? సరిపోతుంది. మీరు నాన్ వెజ్ తినకపోయినా మీ వారి కోసం నాన్ వెజ్ వండి పెడుతున్నారు. సో తను టేస్ట్ చూడరు, తినరు కదా. సో మరి అన్ని కరెక్ట్గా వేసి, నాన్ వెజ్ అంటేనే మసాలాలు, ఉప్పులు, కారాలు అన్నీ కరెక్ట్గా ఉండాలి కదా. అవునండి. మరి అలా కరెక్ట్గా అనిపిస్తాయా? పర్వాలేదు, బాగానే చేస్తుంది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి. మీ వంట అయిపోయాక టేస్ట్ చూసాక మీ వారి ఫీలింగ్ ఏంటో అప్పుడు నేను చెప్తాను. సో మీరు ఎలా యూట్యూబ్ చూసి నేర్చుకున్నారా, లేకపోతే ఇంట్లోనే ఎక్కడైనా నేర్చుకున్నారా? అంటే నా మ్యారేజ్ వండడాలు. నా మ్యారేజ్ అయ్యాక మా అత్తమ్మ మామ నేర్పించారు. మీ అత్తయ్య గారు, మావయ్య గారు నేర్పించారా? సో అక్కడ నేర్చుకున్నారు. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకో. కొత్తిమీర. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టేనా? సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. సో మరి మీరు ఫస్ట్ టైం మీ వారితో షోకి రావడం కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగానే ఉంది. అవునా?
మాటలు రావనట్టుగా చెప్పారు, చాలా హ్యాపీగానే ఉంది. మీకు ఎలా ఉందండి? చాలా హ్యాపీ అండి. చాలా హ్యాపీ. పైగా మీరు కొత్తగా పెళ్ళైన జంట 10 నెలలు అయింది అన్నారు కదా. మా తరపు నుంచి సో హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సో మీరు ఎప్పుడు నవ్వుతూ ఇలాగే హ్యాపీగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. సో మరి మీరు కూడా ఇలాగే సరదాగా మాతో పాటు జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో ఇంక తీసేయచ్చు కదా. మ్యాంగో ఫ్రాన్స్ కర్రీ రెడీ మేడం. థ్యాంక్ యూ. మ్యాంగో ప్రాన్స్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. మ్యాంగో ప్రాన్స్ కర్రీ తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో రొయ్యలు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో ప్రాన్స్ కర్రీ రెడీ. మ్యాంగో ప్రాన్స్ కర్రీ. ఉడుపు కారం ఉన్నది. ఇంకో డిష్ చూసిన తర్వాత ప్లస్ మైనస్ చెప్తాము. ఓకే మరి అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కిస్మిస్ మన ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని ప్రతిరోజు ఒక పావు గ్లాస్ కిస్మిస్ పళ్ళ రసాన్ని తాగడం అలవాటు చేసుకున్నట్లయితే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందడంతో పాటు శరీరానికి చలువ చేస్తుంది. ఇప్పుడు మీ వంతు సార్. ఇప్పుడు నేను బాదం మటన్ కుర్మా చేస్తున్నానండి. బాదాం మటన్ కుర్మా. అవునండి. ఓకే, సో ఏ కాంబినేషన్లో తింటే బాగుంటుంది ఇది? ఇది కుర్మా, ఇది కర్రీ కుర్మా కాబట్టి ఇది రోటీస్తో తింటే బాగుంటుందండి. బాదాం మటన్ కుర్మా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. బాదాం మటన్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ పావు కిలో, బాదాం పేస్ట్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో అన్నీ వచ్చేసినట్టే. స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ వేసుకున్నాం. మిర్చి అండి. సో మటన్ ఉడికించేసుకున్నారా సార్? అవునండి, ఆల్రెడీ బాయిల్ చేసి ఏమేసి ఉడికించుకున్నారు? ఉప్పు వేసుకుని ఉడికించుకున్నామండి. ఉప్పు వేసి ఉడికించేసారు. అవునండి. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తారు? ఉల్లిపాయలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అదేం పేస్ట్ అండి? ఇది బాదం పేస్ట్ అండి. సో అది బాదం పేస్ట్. అవునండి, బాదం పేస్ట్ అండి. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ వచ్చి పసుపు. నెక్స్ట్ వచ్చి మీకు మటన్ పీసెస్ వేస్తామండి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి,
బాదం పేస్ట్ అండి. ఓకే. నీళ్ళు వేయాలా వస్తుంది? ఓన్లీ లెవెల్. పెరుగుండి. ఎప్పుడు పెరిగేసుకున్నాం. పెరుగు కొంచెం వాటర్ ఇవ్వండి. సో ఉప్పులు కారాలన్నీ లాస్ట్లో వేసుకుంటారా? అవునండి. కారం పొడి, మిర్చి. అండ్ తగినంత ఉప్పు. ఒక 5 క్లోజ్ minutes. చేద్దాము. 5 minutes. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా సార్ అయిందా? చూడండి. సో ఇంకా అంతా అయిపోయినట్టే కదా సార్? అయిపోయింది మేడం. తీసేయచ్చా? తీసాను. స్టవ్ ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేసాను. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. బాదం మటన్ కుర్మా. థ్యాంక్ యూ. బాదాం మటన్ కుర్మా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బాదాం మటన్ కుర్మా తయారీ విధానం. ముందుగా మటన్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన మటన్, గరం మసాలా, ధనియాల పొడి, బాదాం పేస్ట్, పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాదాం మటన్ కుర్మా రెడీ. బాదాం మటన్ కుర్మా. ఫస్ట్ మ్యాంగో ప్రాన్ కర్రీ. మ్యాంగో ప్రాన్ కర్రీ అంటే కొంచెం గ్రేవీగా ఉండాలి, కానీ మన ఇంట్లో జార్లో పచ్చడి చేసుకుంటూ పెట్టుకుంటాం కదా, అలాగ ఉన్నదన్నమాట. అలాగే మటన్ ఆల్మండ్ కుర్మా ఇంకా రిచ్గా చేసుకోవచ్చు, ఇంకా బాగా. దీంట్లో కూడా కొంచెం ఉప్పు మళ్ళీ. కానీ నెవర్దలెస్ రెండు దాంట్లో ఇది బాగుందంటే మటన్ కుర్మా కొంచెం బాగుంది. అది కూడా బాగుంది, కానీ పచ్చడిలాగా చేశారనమాట, కర్రీ లాగా లేదు. కొంచెం పులుపు, ఉప్పు అని కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆవిడ నాన్ వెజ్ తినరు. ఓకే ఓకే. నాన్ వెజ్ తినే అలవాట్లేదు. సో ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కోసం అనేసి చేస్తున్నారు. సో అలా. సో ఓకే, మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారికి గిఫ్ట్ వచ్చారండి. అసలే కొత్తగా పెళ్ళైన జంట. సో ఇప్పుడు మీ ఆవిడకి గిఫ్ట్ వచ్చేసినట్టే. మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. ఓకే, మరి మీరు కూడా ఇలాగే మాతో పాటు జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మరొక చిట్కా. కళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉంటే చూడడానికి బాగుంటుంది, ఆకర్షణీయంగా కూడా కనిపిస్తారు. మరి కళ్ళ ఆరోగ్యానికి సంబంధించి విటమిన్ ఏ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని విటమిన్ ఏ అధికంగా ఉండే క్యారెట్, బొప్పాయి, క్యాబేజ్ ఇలాంటి వాటిని మన ఆహారంలో కనుక రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, కళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. హాయ్, పేరు? లోహిత్. లోహిత్. సో ఎక్కడి నుంచి? రామ్నగర్. రామ్నగర్.
హైదరాబాద్. ఓకే. సో ఎక్కడ చదువుకుంటున్నావు? పైనియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఏ ఇయర్లో ఉన్నావు? ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయరా? సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మరి షెఫ్ స్పెషల్ కదా, మరి ఏం చేసి చూపిస్తావు? తందూరి ఫ్రాన్స్. తందూరి ప్రాన్స్. తందూరి ప్రాన్స్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? తందూరి ప్రాన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, పెరుగు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కాశ్మీరీ కారం తగినంత, తందూరి మసాలా 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తావు? ముందుగా ఫ్రాన్స్ తీసుకోవాలి, రొయ్యలు మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. సో వాటర్ ఉండొద్దు, సో నీళ్లు లేకుండా తీసుకోవాలి. దీంట్లో లెమన్ స్క్వీజ్ చేయాలి. నిమ్మరసం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇది ఎంతసేపు నానాలి? మామూలుగా 20 మినిట్స్ నానితే సరిపోతుంది. 20 మినిట్స్ నానాలి. సో 20 మినిట్స్ బయట ఉంచుతావా? ఫ్రిడ్జ్లో. ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో నార్మల్ ఫ్రిడ్జ్, డీప్ ఫ్రిడ్జ్లో కాదు. అంతే, నార్మల్ ఫ్రిడ్జ్. ఓకే, అయితే మరి కాసేపు నానిద్దాము. ఇప్పుడు ఒక చిట్కా. బాగా పండిన అరటిపండుని తీసుకుని గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసుకుని ఈ పేస్ట్ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక ½ అన్ అవర్ అలాగే ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మ సౌందర్యం బాగా ఇనుమడిస్తుంది. చిట్కా చూసాం కదా. ఓకే, సో అది ఫ్రిడ్జ్లో పెట్టేసాము, నానుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం కర్డ్ తీసుకోవాలి. పెరుగు. పెరుగేస్తున్నాం. అంతే. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్, కారం, కాశ్మీరీ కారం, ఇందులో తందూరి మసాలా, గరం మసాలా. ఈ మ్యారినేషన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, ఉప్పు. ఇది కూడా కాసేపు నానాలా? అవసరం లేదు, ఇది డైరెక్ట్ వేసేసుకోవడం. నేను సో ఇది ఎక్కడ నేర్చుకున్నావు? ఇది కాలేజ్లో. కాలేజ్లోనే. మరి ఇంతకుముందు ట్రై చేసావా? ఇంట్లో ట్రై చేసాను. ఇంట్లో ట్రై చేసావా? ఫ్రెండ్స్ దగ్గర కాకుండా. సో మరి ఎవరు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు? అమ్మనే ఇస్తుంది. అమ్మనే ఇస్తుందా? అయితే చూసేద్దాం మేము కూడా, నీ ఫైనల్ మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉంది అని. ఇప్పుడు ఆ ప్రాన్స్ తీసుకొచ్చి ఇందులో చేసేసి బిల్ చేస్తే సరిపోతుంది, అయిపోతుంది. ఓకే, సో మరి తెచ్చేసుకుందామా ప్రాన్స్? సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇందులో వేసేసి కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకుంటూ కలిపితే సరిపోతుంది. ఓకే, సో మరి ఇప్పుడు ఆన్ చేసుకుందామా? హీట్ ఎక్కుతుంది కదా పాన్. కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి, మ్యారినేషన్ అయిపోయింది. దీంట్లో ఆయిల్ వేసి వేయినా స్ప్రెడ్ చేయాలా? స్ప్రెడ్ చేయండి. తిప్పండి. అయిపోయినట్టేనా? అయిపోయింది. తీసుకుందాం మరి సర్వింగ్ బౌల్లో. సరే.
తందూరి ప్రాన్స్ రెడీ. థ్యాంక్ యూ. తందూరి ప్రాన్స్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. తందూరి ప్రాన్స్ తయారీ విధానం: ఒక బౌల్లో రొయ్యలు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. మరొక బౌల్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీరీ కారం, తందూరి మసాలా, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న రొయ్యలు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని గ్రిల్ ప్యాన్ లో ఉంచి నూనెతో కాల్చుకోవాలి. అంతే, తందూరి ప్రాన్స్ రెడీ. తందూరి ప్రాన్స్ రావు గారు. మ్యారినేషన్ బాగుంది, టేస్ట్ అంతా బాగుంది, కానీ ఇంకా కొంచెం కోటింగ్ రావాలి. అంతా మసాలా అంతా విడిపోయింది అనమాట. అవును. బేసిక్లీ ఏంటంటే కొంచెం ఇంకా నానబెట్టి మ్యారినేషన్ టైం పడితే బాగుంటుంది. నెవర్దెలెస్ బాగుంది, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు మ్యారినేషన్, ఎందుకంటే హోల్డ్ చేయలేదన్నమాట. అది రెస్ట్ ఆల్ ఓకే. ఓకే, సో చాలా బాగుంది. సో రావు గారు చెప్పినట్టుగా ఇంకొంచెం ఫాలో అయితే ఇంకొంచెం చాలా బాగుంటుంది. ఓకేనా? ఓకే. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మరొక చిట్కా. ఈ రోజుల్లో మనం నెయిల్ పాలిష్లు రకరకాలుగా కలర్స్ మారుస్తూ ఉంటాము. ఎప్పటికప్పుడు ఇష్టమైన కలర్ వేసుకుంటాం, వెంటనే రిమూవర్తో రిమూవ్ చేసుకుంటూ ఉంటాం. ఇందువల్ల కెమికల్స్ అనేవి చేతికి గోల్డ్కి అంటడం వల్ల గోల్డ్ కాస్త పెలుసు బారడము, కాస్త ఎల్లోయిష్గా తయారవడము జరుగుతూ ఉంటుంది. ఇందుకని నిమ్మ చెక్కతో గోళ్ళ మీద బాగా మర్దన చేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఆలివ్ ఆయిల్ కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ పసుపు దనము, ఈ పెలుసు బారడము ఇవన్నీ తగ్గడమే కాకుండా గోళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ బెంగాలీ చికెన్ బిర్యానీ. ఈ బెంగాల్ అనగానే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెజిటబుల్ వాళ్ళకి ఇష్టమైనది ఆలూ కూర, ఆలూ పొటాటో. వాళ్ళు అది లేకుండా ఏ కర్రీ చేయరు కాబట్టి అలాగే బిర్యానీ కూడా తయారు చేశారు. మనము ఇది రెగ్యులర్ చికెన్ బిర్యానీకి ఏమన్నా వేరియేషనా, డిఫరెంటా అంటే దానిలో ఉన్న కొంచెం పొటాటోస్ ఎక్కువ యాడ్ చేశారు కాబట్టి దానిలోంచి వచ్చే క్యాలరీస్ ప్లస్ న్యూట్రియంట్స్ అనేది ఈ రెసిపీకి యాడ్ అవుతాయి. మనం ఓవరాల్గా ఏ బిర్యానీ పోర్షన్ తీసుకున్నా కూడా మనం ఒక బౌల్ కానీ ఒక పోర్షన్ కానీ తీసుకుంటే మనకు ఒక 300-400 క్యాలరీలు ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి మిగతా బిర్యానీ లాగానే ఇది ఒక లిమిటెడ్ క్వాంటిటీలో చాలా అప్పుడప్పుడు ఎప్పుడైనా రెగ్యులర్ డయట్లో వేరియేషన్ తీసుకురావాలన్నప్పుడు తీసుకోవాలి. ఇందులో చికెన్ కూడా యూజ్ చేశారు కాబట్టి మనం దానిలో యూజ్ చేసిన క్వాంటిటీని బట్టి ఎప్పుడైనా ఒక రెగ్యులర్ బిర్యానీ కంటే ఒక వేరియేషన్ లాగా ట్రై చేయొచ్చు. న్యూట్రియంట్స్ అనేవి ఇంచుమించు మనకి రెగ్యులర్ బిర్యానీకి వచ్చేటట్టే హై క్యాలరీస్, హై ప్రోటీన్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడన్నా ఒకేజనల్గా పండగలప్పుడు కానీ లేకపోతే ఎప్పుడన్నా పార్టీ అప్పుడు కానీ మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. కానీ రెగ్యులర్గా తీసుకుంటే మటుకు దీనికి హెల్త్ ఇంపాక్ట్స్, నెగిటివ్ హెల్త్ ఇంపాక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మటన్ బాదం కుర్మా. ఇది మనం రెగ్యులర్గా చేసే మటన్ కర్రీ కాకుండా కొంచెం బాదం పేస్ట్, కొంచెం పెరుగు అవన్నీ యాడ్ చేశారు కాబట్టి దానిలో వచ్చే టేస్ట్, దానిలో వచ్చే ఫ్లేవరే కాకుండా మనకి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అనేవి కూడా డెఫినెట్గా లభిస్తుంది. బాదం పప్పు అనేది మన అందరికీ తెలుసు, మనకి ఇంపార్టెంట్, బ్రెయిన్కి ఇంపార్టెంట్ అయిన న్యూట్రియంట్స్ వస్తాయి. అలాగే అందులో గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. అలాగే అందులో చిన్న న్యూట్రియంట్స్ ఏవైతే మనకి బాడీకి చాలా ఇంపార్టెంటో, కాపర్ లాంటివి, మెగ్నీషియం లాంటివి అందులో ఉంటాయి. కాకపోతే మనం రెగ్యులర్గా తినాలనుకుంటాం కానీ రెగ్యులర్గా తినము, లేకపోతే ఒక 2-3 పప్పులు తింటాము. పిల్లలతో అస్సలు రెగ్యులర్గా తినిపించలేము. ఇలా కర్రీ ఫామ్లో కనుక ఇంక్లూడ్ చేస్తే మనం ఒక డిఫరెంట్ ఫామ్లో ఇది ప్రజెంట్ చేస్తాం కాబట్టి తెలియకుండానే అందరూ దీన్ని డైట్లో కన్జ్యూమ్ చేస్తారు. ఓవరాల్గా ఈ రెసిపీలో మనం క్యాలరీస్ అనేవి చూస్తే మటుకు డెఫినెట్గా సింపుల్ మటన్ కర్రీ కంటే ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో బాదం పేస్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఒక రెగ్యులర్గా మటన్ కర్రీ ఇలా చేయకుండా ఎప్పుడైనా ఒకేజనల్గా చేస్తే మటుకు పర్వాలేదు.
ఇప్పుడు మనం చూసిన రెసిపీ మ్యాంగో ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్ ఒకటి, ఇందులో 2 మేజర్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ప్రాన్స్ యూస్ చేశారు, మళ్ళీ పచ్చి మామిడికాయ యూస్ చేశారు. మనం ఈ సీజన్లో పచ్చి మామిడికాయ మన ఏ రెసిపీలో ఇలా యూస్ చేయగలిగితే ఇలా యూస్ చేయాలి, ఎందుకంటే అందులో విటమిన్ సి అనేది వస్తుంది. అది కూడా 1 నెల 2 రోజులే వస్తుంది కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్క డిఫరెంట్ రెసిపీలో యూస్ చేస్తే మనకి విటమిన్ సి అనేది దొరుకుతుంది. విటమిన్ సి మన బాడీకి ఎందుకు మంచిది అంటే దాన్ని ఇమ్యూనిటీ పెంచుతుంది. మన చిగుళ్ళు బ్లీడ్ అయితే దానికోసం ఇంప్రూవ్ అవుతుంది, ఇంపార్టెంట్ అది. అలాగే ఎవరికైతే బ్లడ్ వాల్యూస్ తక్కువ ఉన్నాయో వాళ్ళకి విటమిన్ సి చాలా ఇంపార్టెంట్. అలాగే కాకుండా దీనిలో రొయ్యలు ఉన్నాయి కాబట్టి దానిలో క్యాలరీస్, కొలెస్ట్రాల్ వాల్యూ ఎస్పెషల్లీ కొంచెం ఎక్కువ ఉంటుంది. జనరల్గా సీ ఫుడే కదా, ఫిష్ కేటగిరీ కదా, అందులో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండదు అనుకుంటాము. కానీ రొయ్యల్లో చేపలకి మటన్కి చేపలకి కంపేర్ చేస్తే డెఫినెట్గా కొవ్వు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది అప్పుడప్పుడు యూస్ చేయాలి. కాకపోతే యూస్ చేసినప్పుడు ఇట్లా దానిలో మామిడికాయ కనుక యూస్ చేస్తే దానిలో ఉన్న న్యూట్రిషన్ అనేది మనకి డెఫినెట్గా ఎన్హాన్స్డ్గా, మామూలు సింపుల్ రొయ్యల్ కర్రీ కంటే డెఫినెట్గా ఇది ఒక మంచి న్యూట్రిషన్ ఎన్హాన్స్డ్ రెసిపీ లాగా మనము చేసినప్పుడల్లా ఇలా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసిన ఒక ఇంట్రెస్టింగ్ స్నాక్ రెసిపీ తందూరి ప్రాన్స్. ఇందులో ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏమీ లేకపోయినా అల్లం వెల్లుల్లిపాయ ఈ ప్రాన్స్ యూస్ చేసి ఒక సింపుల్ సైడ్ డిష్ కానీ స్నాక్ డిష్ లాగా కానీ తయారు చేశారు. ఇందులో అడిషనల్ ఫ్యాట్ ఏమీ లేదు కాబట్టి ఇది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ. ఎందుకంటే ఆల్రెడీ మనకి రొయ్యల్లోంచి చాలా వరకు కొలెస్ట్రాల్ వస్తుంది, ప్రోటీన్స్ కూడా కొంచెం క్వాంటిటీలో వస్తాయి. అలాగే బి వైటమిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నయసిన్ అనే ఇంపార్టెంట్ న్యూట్రియంట్, B6 న్యూట్రియంట్స్, పిరిడాక్సిన్ ఇలాంటివి గుడ్ న్యూట్రియంట్స్ కూడా, గుడ్ బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ కూడా మనకి ఈ రొయ్యల్లోంచి లభిస్తాయి. సో ఎవరైతే డెఫిషియెంట్ ఉన్నారో వాళ్ళు ఇది రెగ్యులర్గా యూస్ చేయాలి. కానీ రొయ్యల్లో కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము మిగతా సీ ఫుడ్స్ అన్నిట్లో కంటే ఇది చాలా తక్కువగా అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.